జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. రాజకీయాల ద్వారానే రాష్ట్ర ప్రజల జీవితాలు బాగుంటాయని నమ్మిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన రాష్ట్ర ప్రజల కోసం తన సినిమా ప్రపంచాన్ని, కోట్లాది రూపాయలని కూడా వదులుకుని జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. జనసేన పార్టీ సిద్ధాంతాలకి మేమందరం కూడా ఆకర్షితులమై పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన పార్టీలో మేమున్నాం. అలాగే పార్టీ ఏ కార్యక్రమాలు చెప్పినా సరే మేము శిరస వహిస్తూ పాటిస్తూ ఉన్నాం. ఈరోజు జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల్ని శాసించే ఎత్తుకు ఎదిగింది. దీనికి కారణం మీరు అందరూ ఈ ఎలక్షన్కు మీరు గమనిస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలనివ్వనని ఆ రోజు ఆవిర్భావ సభలో అనడం, అది ప్రజల మధ్యలోకి వెళ్ళడం, ప్రజల నుంచి వచ్చిన స్పందన ప్రకారం టీడీపీ జనసేన మైత్రి, అలాగే ఈరోజు బీజేపీ కూడా మాతో కలిసి రావడం కూడా దీని అంతటికీ కృషి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి. ఈరోజు ఆపదలో ఉన్నవాళ్ళు కానీ, సహాయం కోరేవారు కానీ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నాతో పాటు దశాబ్దం పాటు నడిచినటువంటి జనసేన శ్రేణులకు, వీర మహిళలకు, జనసేన సైనికులకు అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ 11 ఏళ్ల ప్రయాణంలో రాజకీయాలు అంటే ఏమీ తెలియనటువంటి మమ్మల్ని ఈ రోజున ఈ 11 ఏళ్ల ప్రయాణంలో ప్రజా పోరాటాల్లో కానీ, ఎన్నో ప్రజలకి సంబంధించినటువంటి సమస్యలలో కానీ మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ రోజున రాష్ట్రం అంతటా ఒక పోరాట యోధులలాగా మమ్మల్ని నిలిపినటువంటి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, జనసేన పార్టీ మున్ముందు రాజకీయాల్లో మరింత బలోపేతమయ్యి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకునేదాకా కూడా మేము అందరం కూడా ఏకత్రాటిపై శ్రమిస్తూ పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. ఏ ఉద్దేశంతో నా గురించి అని అనిపించింది. నా వయసు కూడా 18-19 కొంచెం 20 కూడా రాలేదు. నేడులనే కవితలో చిన్నమ్మ వీళ్ళ మీద కోపగించుకో, వీళ్ళని అసంధించుకో, మౌఢ్యం వల్ల పరాజయం, మధ్య తరగతి